నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, విద్యారంగంలో వినూతన మార్పులకు మంత్రి నారా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత పరిశోధన ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం 8 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటి మద్రాస్ని కోరింది. ఐఐటిఎం ప్రతినిధులతో నవంబర్ 16న ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ మేరకు జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. అదే రోజు సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. ఐఐటిఎంతో ఏపీ సిఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో టెక్నికల్ సలహాల కోసం ఈ ఒప్పందం జరిగింది. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటిఎంతో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం కుదుర్చుకుంది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతో పాటు కన్సల్టెన్సీ, విద్యా శిక్షణ ప్రయోజనాలు సాధించటమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. అలాగే స్వయం ప్లస్, ఐఐటిఎం పరివర్తక్, డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ విద్యాశాఖ ఐఐటిఎంతో ఒప్పందం ప్రకారం ఐఐటిఎం పరివర్తక్ విద్యాశక్తి ద్వారా ఏపీలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటిఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ కూడా ఐఐటి మద్రాస్తో ఒప్పందం కుదుర్చుకుంది. విమానాశ్రయాలను లాజిస్టిక్స్, మెయింటెనెన్స్ హబ్బులుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపైన దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయటం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఏపీ ఐటీ శాఖ ఐఐటి మద్రాస్తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్వేగా అభివృద్ధి చేయాలని ప్లాన్ చేశారు. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీ మెరుగుపరచడం ఈ ఒప్పందం లక్ష్యం. మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఆర్టీజీఎస్ శాఖ ఐఐటిఎంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ రంగంలో సాఫ్ట్వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటిఎం పరివర్తక్తో ఏపీ ఆర్టీజీఎస్ కలిసి పనిచేస్తుంది. చివరిగా క్రీడాశాఖ కూడా ఐఐటిఎంతో అవగాహన ఒప్పందం సంతకం చేసింది. అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటిఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. అధునాత సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, మండుపల్లి రాంప్రసాద్, బీసీ జనార్దన్, ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు కృత్రికా శుక్ల, విజయ రామరాజు, యువరాజ్, కన్నబాబు, ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజి నాథన్ కామకోటి, డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజన్ సారథి, ఎన్జే శంకర్రామన్, ప్రొఫెసర్ మహేష్ పంచనాగుల, ప్రొఫెసర్ రవీంద్రన్ రాజేష్, చెన్నై సీఎంఓ అధికారి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 100K రీచ్ అయ్యాం. మీ సపోర్ట్ని మరింత ఎక్స్టెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.